హాయ్ అండి, అందరికీ సర్వం గురు స్వరూపం. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. చాలామంది రేకి గురించి తెలిసింది చెప్పమని అడిగారు. అయితే యాజ్ ఎ రేకి మాస్టర్ నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా మనకి మన ఎమోషన్స్ అనేవి సమ్టైమ్స్ ఒక్కొక్కళ్ళని బట్టి ఒక్కొక్క విధంగా మన ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల కానీ, ఓకే, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, లేదా మనం నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఎందులో అన్నా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కానీ మనకి ఏమవుతుందంటే, మనకి తెలిసి తెలియకుండానే మనం కొన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మన బాడీ ప్రతిదీ రిసీవ్ చేసుకొని ఆ నెగిటివిటీని రిసీవ్ చేసుకుంటుందా, పాజిటివిటీని రిసీవ్ చేసుకుంటుందా, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ వాట్ వీ హియర్. మనం విన్నదాన్ని బట్టి అనమాట. ఆటోమేటిక్గా బాడీలో కొన్ని బ్లాకేజెస్ ఏర్పడతాయి. అవి ఎలా ఏర్పడతాయంటే, మన బాడీలో వచ్చేటప్పటికి 6 చక్రాస్ ఉంటాయి కదా. ఈ 6 చక్రాస్ ఒక్కొక్క చక్ర ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ అనమాట. యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ యాజ్ అ రేకి ఇట్ ఈస్ ఫ్రీ, ఇట్ హ్యాస్ టు ఫ్రీ ఫ్లో ఇన్ అవర్ బాడీ. ఓకే, మన బాడీలో ఫ్రీగా అది ఫ్లో అవ్వాలి. అలా ఫ్లో అవ్వకుండా ఏం జరుగుతుందంటే, ఈ బ్లాకేజెస్ అనేవి మన ఎమోషన్స్ వల్ల ఏర్పడ్డ బ్లాకేజెస్. ఓకే, ఈ బ్లాకేజెస్ అనేవి మనకి ఈ ఎనర్జీ ఫ్లోని కట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక పైప్ ఉంది. పైపు మంచిగా వెళ్తున్నప్పుడు దానికి ఇలా వేలు అడ్డం పెట్టామనుకోండి, ఇట్ స్ప్రింకిల్స్ లైక్ రైట్. ఇన్ ద సేమ్ వే మన ఎనర్జీ కూడా మన చక్రాస్ నుంచి ఇట్ బి స్ప్రింకిల్డ్. అది మంచిగా అన్ని భాగాలకి స్ప్రింకిల్ అవుతుంది. అలా అయినప్పుడు అన్నీ చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. అలా అవ్వకుండా మనము ఏ భావాన్ని అయితే తీసుకున్నామో ఆ భావానికి సంబంధించిన భాగము అది ఆటోమేటిక్గా అక్కడ మన బాడీలో సెన్సిటివిటీని బట్టి ఆటోమేటిక్గా బ్లాక్స్ని క్రియేట్ చేస్తాయి. అలా బ్లాక్స్ ఏర్పడ్డప్పుడు ఆ భాగము అన్హెల్దీగా తయారవుతుంది. ఓకే, సో అలా అన్హెల్దీగా అయినప్పుడు ఇప్పుడు భావాలకి సంబంధించిన భాగం అనుకోండి, అదేం చేస్తుంది, మన వర్క్స్ అన్నిటినీ దానికి సంబంధించిన వర్క్స్ అన్నింటినీ బంద్ చేస్తుంటుంది. మనమేమనుకుంటుంటామంటే, నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటుంటాం. ఓకే, సో మనకు అర్థం కాదు. మనం మంచిగా మేనిఫెస్ట్ చేస్తాము, మంచిగా అన్ని వర్క్స్ పర్ఫెక్ట్గా చేస్తాము, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటుంటాం. అంటే నువ్వు ఆ ఎనర్జీని ఫ్రీగా రిసీవ్ చేసుకోవడానికి సరైన వాతావరణాన్ని నీ బాడీలో క్రియేట్ చేయలేదు. ఎందుకంటే దాన్ని రిజెక్ట్ చేసే థాట్స్ కానీ, దానిని రిజెక్ట్ చేసే పరిస్థితులు కానీ, బ్లాకేజెస్ని కానీ నువ్వు ఆల్రెడీ బాడీలో నింపి పెట్టావు. సో అప్పుడు అది ఆ ఫ్రీ ఫ్లోని ఇవ్వలేదు. కాబట్టి బాడీలో వచ్చే ఇంబ్యాలెన్స్ని ఈ రేకి అనేది క్లియర్ చేస్తుందన్నమాట. రేకి ఏం చేస్తుందంటే, ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో మనం యాజ్ అ రేకి హీలరు ఈ బ్లాకేజెస్ని తొలగిస్తారు. ఓకే, ఈ బ్లాకేజెస్ ముందు అసలు ఎక్కడున్నాయో దెర్ ఇస్ ఎ మెథడ్ టు ఐడెంటిఫై. వాళ్ళు ఆ మెథడ్లో దాన్ని ఐడెంటిఫై చేసి దానిని తొలగిస్తారన్నమాట. అది తొలగించడం వల్ల ఆటోమేటిక్గా మనకు అప్పటిదాకా ఉన్న ఫిజికల్ పెయిన్స్ కావచ్చు, మెంటల్ సఫరింగ్స్ కావచ్చు, అన్నీ రిలాక్స్ అవుతాయి. ఓకే, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా స్ట్రెస్ కావచ్చు, ఓకే, సఫరింగ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, sometimes nervous weakness also we feel because of these all. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ రేకి అనేది తగ్గించేస్తుంది అనమాట. రేకి ఈజ్ ద యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, నథింగ్ బట్. ఓకే, ఈ ఎనర్జీ మొత్తం తగ్గించేస్తుంది. ఈ ఎనర్జీని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మన బాడీ మీద వాడాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అదంతా కూడా మనకి రేకి శిక్షణలో నేర్పిస్తారు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను రేకి అనేది మన బాడీలో ఎలా పనిచేస్తుంది. ఓకే, ఇది ఆ ఎనర్జీ
స్లో ఎక్కడైతే ఇంబ్యాలెన్స్గా ఉందో మొత్తం క్లియర్ చేసి బ్లాకేజెస్ని, ఆ ఎనర్జీ సెంటర్స్గా ఉన్న చక్రాస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సఫరింగ్ అనమాట. నీ సఫరింగ్ని బట్టి అది ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నాళ్ళు చేస్తే కంట్రోల్లోకి వస్తుంది, అది తగ్గాక చేయాల్సి వస్తుందా లేదా. కొంతమందికి 2 డేసే పట్టచ్చు, కొంతమందికి 2 వీక్స్ పట్టచ్చు, కొంతమందికి 2 మంత్స్ పట్టచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ద క్రానిక్ వన్ మనకి 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా పట్టచ్చు. ఓకే, ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇది మనకి ఆ తెలుసుకునే పద్ధతి కూడా రేకి హీలింగ్లో నేర్పిస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ రేకి వర్క్స్. మీకున్న ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. రేకి గురించిన మ్యాక్సిమం బేసిక్ నాలెడ్జ్ క్లారిటీ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు అడగచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.